హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో ఈ రోజు మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో నమస్తే సార్. బై ఎలక్షన్స్లో మీరు చూసే ఉంటారు, హోరాహోరీగా చాలామంది త్రిపుల్ రైతులు వేస్తున్నారు, ఇంకా చదువుకున్న వాళ్ళు వేస్తున్నారు నామినేషన్స్. సో గోపీనాథ్ గారి వైఫ్ అని చెప్పబడే సునీత గారు ఎవరైతే ఉన్నారో ఆవిడని నిలబెట్టారు బీఆర్ఎస్ తరపు నుంచి. అండ్ నెక్స్ట్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ కొడుకు ఎవరైతే ఉన్నారో ప్రద్యుమ్న, ఆయన వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా మదర్కి విడాకులు ఇవ్వకుండానే సునీత గారితో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు, అసలైన వారసుని నేను కదా, ఆవిడ ఎలా అవుతారని చెప్పేసి చిన్న కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. మేబీ ఇది ఎడ్డు మలుపు తిప్పొచ్చు. ఈ ఎలక్షన్స్ ఎట్లా అంటే మంచి సినిమా స్టోరీ లాగా ఉంది. ఫస్ట్ ఏ పార్టీ నుంచి ఎవరెవరు నిలబడతారు, నిలబడేంత వరకు ఏ ప్రాబ్లం లేదు. ఈవిడ పేరు సునీత పేరు ఎప్పుడో ఖరారైంది. అవును సార్. ఆవిడ నామినేషన్ వేసేంతవరకు కూడా ఎవరు ఏమనలా. ఇప్పుడు సడన్గా కొత్తగా తెర మీదకి ఏవేవో వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఆ పక్క నవీన్ యాదవ్ వాళ్ళ తమ్ముడు గౌతమ్ యాదవ్, ఆయన పేరేదో, ఆయన వెళ్ళి బీఆర్ఎస్లో చేరాడు నిన్న. నాకు నిజంగా తెలియదు సార్. నవీన్ యాదవ్ తమ్ముడు. అవును, తమ్ముడు ఉన్నారని తెలుసు కానీ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారని అసలు తెలీదు. నిన్న బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. కేటీఆర్ సమక్షంలో కండవా కప్పుకొని ఫోటో దిగి హీ అంటున్నాడు. ఇట్లా ఉంది సిచ్యువేషన్. ఇక్కడేమో వీళ్ళింట్లో నుంచి ఇంకో మనిషి వచ్చి అసలు ఈవిడ మాకు సంబంధమే లేదు, మా నాన్నకి అది ఇది అలా ఇలా ఏవేవేవో ఈయన చెప్పాడు. ఆ ఈసీ ఏమో లేదు అన్నీ సక్రమంగానే ఉన్నాయి, మేము అన్నీ చూసి ఆవిడని ఖరారు చేశాము, మాకేం అభ్యంతరం లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈ పార్టీ నుంచి అందులోకి వెళ్తున్నారు, ఆ పార్టీ నుంచి ఇందులోకి వెళ్తున్నారు. మరి ఎవరికి ఏమవుతుందో తెలియట్లా సిచ్యువేషన్. నెక్స్ట్ తలసాని యాదవ్ గారికి బీఆర్ఎస్లో చేసిన పిల్లోడైనా ఈ పిల్లోడైనా ఇద్దరు ఒకటే అన్నదమ్ముళ్ళు. అవునా? ఈయన ఓ పార్టీ, ఆయన ఓ పార్టీ. ఈయనకు మద్దతు ఇవ్వాలా ఆయనకు మద్దతు ఇవ్వాలా తెలియదు. ఫ్యామిలీ పరంగా ఈయనకు మద్దతు ఇచ్చినా అధికారికంగా ఈయనకే ఇవ్వాలి. వీళ్ళందరూ కలిసి సునీతమ్మని గెలిపించడానికి కృషి చేస్తున్నారు. సునీతమ్మ గెలవాలి అంటే మా అన్న ఓడాలనే అర్థం. అండ్ మళ్ళీ కాంగ్రెస్లో కూడా ఆశావాహులు ఎక్కువ అయిపోయారు కదా చాలామంది. మాకు కూడా వస్తే బాగుండు, మాకు వస్తే బాగుండు టికెట్ అని ఆశించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఈయన పైనుంచి మా సపోర్ట్ నీకే 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 అని చెప్పిన లోపల అలా ఉంది సిచ్యువేషన్. నెక్స్ట్ ఒకవేళ నవీన్ గెలిచాడని అంటే ఎందుకు ఈ 12 అనుకో, నేను మీకు ఇవ్వను సపోర్ట్ అన్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ గబుక్కున గెలిచాడు అనుకో, నువ్వు అప్పుడు నాకు సపోర్ట్ చేయలే కదా, ఉండు నీ సంగతి చెప్తా అని ఈయన నన్ను ఏమైనా చేయొచ్చేమో. నవ్విన అవ్వనట్టుంటే సరిపోతుంది. ఎట్లా అంటే గడపకు బొట్టు పెట్టి అక్కడ పత్రిక పెడితే పిలిచినట్టు ఉంటుంది, పిలవనట్టు ఉంటుంది ఈ సిచ్యువేషన్. నెక్స్ట్ ఆయన చూసి నవ్వేవాళ్ళు. ఒకవేళ నిజంగా సపోర్ట్ ఇచ్చి ఆయన గెలిచాడు అనుకో, అప్పుడు నేను చెప్పే కదా నువ్వు అట్లా వెళ్తుంటే నేను ఇటు గుర్తున్నానా, నేను సపోర్ట్ ఇచ్చాను, నువ్వు నన్ను మర్చిపోయావు అని చెప్పేసి కలుపుకోవడం. అట్లా కాంగ్రెస్లో కూడా గుంపులు అయ్యాయి. ముస్లిం ఓట్లేమో 1,00,000 ఉన్నాయమ్మా. ఖచ్చితంగా ఎంఐఎం మద్దతు కావాలి, ఉంటే బాగుంటుంది సేఫ్ సైడ్. అంటే అజారుద్దీనో ఇంకెవరో వచ్చేసి పర్లేదులే మా పిల్లోడే అని వాటేసుకుంటే ఓకే. నెక్స్ట్ ఇక్కడ మన ఇటు సైడ్ శ్రీనగర్ కాలనీ నుంచి ఇటంతా కమ్మ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కమ్మ సంఘం ఓ 30,000 40,000 ఓట్లు ఉంటాయి. అవి కావాలి. వాళ్ళేంటి ఖచ్చితంగా సునీతకే వేస్తారు, అంటే సామాజిక వర్గం ఒకటి కాబట్టి. వాళ్ళ ఓట్లు నవీన్కి రావాలి అంటే మళ్ళీ కష్టపడాలి. ఇట్లా చాలా ఏంటో డిఫరెంట్గా వెళ్ళిపోతుంది జూబ్లీ హిల్స్ మధ్యలో. సరే వీళ్ళ గొడవ బాగానే ఉంది అనుకుంటే గోమాత ట్రస్ట్ ఆయన కూడా వచ్చి మొన్న నామినేషన్ వేసాడు. చాలా మంది పాస్టర్లు కూడా నెక్స్ట్ చెప్తున్నా విను, అయ్యో పాలు కూడా వేసాడు కదా, అదేం అనలేం. ఇట్లా అంటే మెయిన్ పార్టీలు బీఆర్ఎస్, ఈ బీజేపీ, కాంగ్రెస్లు ఇట్లా మాట్లాడుకునే పార్టీలు కాకుండా కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళు వీళ్ళు డిఫరెంట్ పీపుల్ వస్తున్నారు. వాళ్ళతో పాటు ఈ రైతులు, RRR రైతులు మా భూములన్నీ సర్వనాశనం చేశారు, అసలు మిమ్మల్ని ఎట్లా గెలిపిస్తామో చూడండి, అసలు నిన్ను అది చేస్తా ఇది చేస్తా అని వాళ్ళు ఒక 10,000 20,000 నామినేషన్లు వేస్తారు, 2,000 3,000 కనీసం. అప్పుడెప్పుడు కవితను ఓడించినట్టు 2,500 నామినేషన్లు వేసి. అంటే నామినేషన్లు ఎక్కువ వేస్తే నీకేంటంటే ఓటేజం ఇంత ఉంటుంది, చాట అదంతా. ఇంకా అందులో ఏ పార్టీ ఎక్కడేంటో తెలియదు. లాస్ట్ టైం బీఆర్ఎస్కి ఇదే ప్రాబ్లం వచ్చింది. కార్ లాగా అదేంటిది అట్ల కాడ రోటీ మేకర్ ఉంటుంది కదా,
అది కార్ ఇదేనా అని వచ్చిన వాళ్ళు ఉన్నారు, కళ్ళు సరిగ్గా కనబడక. వాటికి అండ్ రోడ్ రోలర్కి డిఫరెంట్ డిఫరెంట్ వాహనాలకి అట్లా వేస్తే ఏమైంది తెలుసా, పోన్లే కొంచెం ఓట్లు అటు ఇటు అయ్యాయి. కానీ అది చూసి కేసీఆర్ ఏం చేశాడంటే వీళ్ళందరికీ ఫ్రీగా అద్దాలు ఇచ్చాడు, సరిగ్గా చూసుకొని వేయండి అని. ఫ్రీగా అద్దాలు ఇచ్చాడు, అందరికి కంటి ఆపరేషన్లు చేయించాడు ఫ్రీగా, బోల్డ్ మందికి. అంటే ఏ ఓటు ఏంటో తెలియకుండా ఎటు పడితే అటు వేసేస్తున్నారని. ఇప్పుడు కాంగ్రెస్ చెయ్యి ఇట్లున్న చెయ్యి, వాళ్ళకి ఇట్లున్న చెయ్యి, లేకపోతే ఆ చెయ్యిలాగా ఏదైనా ఫ్లవర్ ఉన్న చెయ్యి. ఇప్పుడు కంకిను ఇలా ఉంటుంది, మొక్కజొన్న కంకి, అది కూడా ఇట్లా చెయ్యిలాగా ఉంటుంది, దానికి వేస్తారు. ఇదేంటో ఇది అంటే కొంచెం వయసు మళ్ళిన వాళ్ళు పాపం ఇప్పుడు సరిగ్గా కనబడవు కళ్ళు, ఆపరేషన్లు గట్రా చేయించుకునే స్తోమతను చేయించుకుంటే కొంచెం భయం, అమ్మో ఏమన్నా ఇద్దేమో, పోతే పోనీలో ఏదో రకంగా బతికేస్తున్నాం కదా, ఇల్లు వాకిలి కొడుకు కోళ్ళన్నీ తెచ్చి పెడుతున్నారు, నా పని ఏంటి కూర్చొని టీవీ చూడడం లేదా పక్కింటి వాళ్ళతో మాట్లాడడం, ఎప్పుడన్నా 5 ఏళ్ళకోసారి ఎలక్షన్ వస్తే ఓటు వేయడం. అక్కడ వచ్చింది అసలు చెక్కు, అట్ట వెళ్తారు. అసలు ఏది అద్దమో ఏది ఏంటో, ఏది కారో ఏది చెప్పో ఏది విజిలో తెలియక ఇట్లా ఇట్లా అట్లా ఓట్లు వేసేస్తారు. ఆ విజిల్ కూడా కార్ లాగే ఉంటుంది, అదేంటో మరి దాని షేపు తగలయ్య అలా ఉంటుంది. ఇప్పుడు బీజేపీ కమలం, పువ్వు గుర్తు అంటున్నారు. అన్ని పూలే కదా, ఎన్ని పూలు ఉంటాయి, నువ్వు మల్లె పువ్వు పెట్టు పువ్వే, గులాబీ పెట్టు పువ్వు. తెలివిగా ఇప్పుడు గులాబీ పార్టీ అంటారు కదా, దేనికైనా గులాబీ పార్టీకి ఓటు జాగ్రత్త అంట, ఆమె వెళ్ళి గులాబీ గుర్తుకి వేసి వస్తుంది, అక్కడ రోజ్ ఫ్లవర్ కూడా ఉంటుంది మా, నీకు గులాబీ తెలుసు కదా, ఏది గులాబీకే వేసాము. ఆ పాట కూడా గులాబీల జెండలమ్మా అని తిరుగుతుంది. ఇప్పుడు గులాబీ జెండా ఏదన్నా ఉంటే ఇప్పుడు గులాబీలతో జెండల్ని ఒక గుర్తు వచ్చింది, దేనికి వచ్చాడు గులాబీల జెండలకు ఓటేసి వచ్చాము. కన్ఫ్యూజన్ ఇలా ఉంటుంది మన పార్టీలు కూడా. పసుపు పార్టీ ఇప్పుడు పసుపు కుంకుమ పెట్టామనుకో, పసుపు ఇదే, ఈ టైప్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు. సో ఒక ఎలక్షన్ సహా ప్రతి చోట జరుగుతాయి, ఎక్కువ మంది నామినేషన్లు ఉంటే ఇవే జరిగేవి. అందరికీ గుర్తులు కేటాయించాలి, అన్ని గుర్తులు ఒకలాగే ఉంటాయి, ఏదేంటో నువ్వు చెప్పుకోలేవు, నీ వల్ల కాదు. అలానే అందరినీ ఎడ్యుకేట్ చేయలేము. ప్రధాన పార్టీలు అంటే ఎక్కువ ప్రచారం చేసుకుంటాయి కాబట్టి నరేంద్ర మోడీ వస్తాడు, పువ్వు గుర్తుకే మీ ఓటు అంటాడు, ఏ పువ్వో చెప్పడు, అంతేనా. నెక్స్ట్ కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, హస్తానికే మీ ఓటు అంటారు, ఏ హస్తమో చెప్పరు, గరిటె కూడా హస్తంలానే ఉంటుంది, ఓ అర్థం ఇట్లా పెట్టినా అది హస్తంలానే ఉంటుంది, వాళ్ళకి అర్థం అవ్వదు, ఇదేనేమో అనుకుని వేస్తారు. డిఫరెంట్ పీపుల్ ఉంటారు, బట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. గుర్తులు పక్కన పెట్టేస్తే వీళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి గ్రామీణ వాళ్ళని. అదేమవ్వదు అంటే ఓట్లు అన్నీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి, ఎక్కడెక్కడో 2000, 4000, 5000 పిచ్చు తెలియని వాళ్ళకి కూడా ఓట్లు పడతాయి. అసలు వాళ్ళకు కూడా తెలియదు, అప్పుడు నాకు 4000 ఓట్లు ఉన్నాయా ఇక్కడ అని. నిజం. ఇప్పుడు నువ్వు నేను నిలబడ్డావు అనుకో, నీకో 8000 నాకో 10,000 ఓట్లు వస్తే ఊరేసుకు జావో ఆనందం తట్టుకోలేక, మనకు 10,000 మంది ఫాలోవర్స్ ఎక్కడ, ఈ నియోజకవర్గం ఏంటో కూడా తెలియదు, ఎప్పుడు ప్రచారం చేసి వచ్చింది లేదు, కాకపోతే గుర్తు ఉంటుందిగా, ఆ గుర్తుకి ఇట్లా పడతాయి ఓట్లు, అలా ఉంటుంది. టెలిఫోన్ ఉంటుంది మా ఇట్లా టెలిఫోన్, అది కూడా కొంచెం కార్ లాగా వీళ్ళలాగా ఉంటాయి, వాటికి అట్లా ఓట్లు పడతా ఉంటాయి. సో కొంచెం ప్రధాన అంటే ఇప్పుడు వీళ్ళ గొడవలు ఒక ఎత్తు, గుర్తులు ఒక ఎత్తు, నామినేషన్స్ ఒక ఎత్తు, ప్రచారాలు ఒక ఎత్తు. వీళ్ళు ప్రచారాలు కూడా సరిగ్గా చేసుకోరు, వాళ్ళు ఓకే. నేను నిజంగా చెప్తున్నా, ఇప్పుడు గులాబీల జెండాలని వెళ్తున్నారు, గులాబీ పూలకి గులాబీ దండలకి ఓట్లు పడవా, అట్లాగే ఉంటాయి సిచ్యువేషన్. సో చూసి ప్రచారం చేసుకుంటే బెటర్. మోస్ట్లీ వాళ్ళ గుర్తునే ఎక్కువ ప్రొజెక్ట్ చేయాలి అంతే. సార్ మరి అంటే రాజకీయ అరంగేట్రం కోసం ఆమె మీద కంప్లైంట్ ఇచ్చాడా, లేదంటే కావాలని ఇదంతా డ్రామానా? అరంగేట్రం కోసం అంటే ఇప్పుడు వీళ్ళ తమ్ముడు వాళ్ళ పార్టీలో చేరాడు, వాళ్ళ పార్టీలో ఒక మనిషి మళ్ళీ ఇళ్ళకి రావాలా, ఇందులోకి వస్తే బెటరే కదా, పిలుచుకునే వాళ్ళు ఉంటారు మా, అట్లే ఉండదు. ఎందుకంటే ఈ గందరగోళమే లాస్ట్ దాకా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు నామినేషన్లు రేపటికి లాస్ట్ అనుకుంటా,
నామినేషన్లు అయిపోయి అది విత్డ్రా కూడా చేసుకోవచ్చు అనే ఒక టైం ఉంటుంది కదా, అది రేపటికి లాస్ట్. అంటే ఎవడన్నా 24th నా వల్ల కాదు నేను పోతా అనుకుంటే పోయేవాళ్ళు. ఇంకా తర్వాత నుంచి ప్రచారాలు స్టార్ట్ అవుతాయి, అప్పుడు చూసుకోవాలి ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ.